మిమ్మల్ని చెరిపేయాలంటే 10 పైసల రబ్బర్ చాలు. 25 రూపీస్ కాస్ట్ ఆఫ్ పేపర్ అవసరం లేదు. వాట్ యు సే? ఇక నా కూతురు దీప్తి నేనేం చెప్తే అది నమ్ముతుంది. అందుకే నీ కొడుకు సిద్ధార్థని పాత చెప్పులా విసిరేసి నేను చూపించబోయే సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడింది. సో మీ అందరినీ వదిలేస్తాను. హ్యాపీగా బతికేయండి. ఏమంటావు? నేను తాక్కుండా వదిలేసిన పెగ్గ అలాగే ఉంది. అది తాగేసి పడుకో. గుడ్ నైట్. రేయ్ సార్. సార్ని జాగ్రత్తగా చూసుకోండిరా. అలాగే సార్. సార్ కూర్చుంటారా? మామయ్య, ఏంటి ఇంత రాత్రిపూట ఎక్కడి నుంచి వస్తున్నారు మామయ్య? అది నీకు అనవసరం. అలా మాట్లాడతారేంటి మామయ్య? నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు కూడా నాకు లేదా? నీ ఇల్లేంటి? ఏం మాట్లాడు? ఆగిపోయారేంటి మావయ్య? కానియండి, మాట పూర్తి చేయండి. పూర్తి చెయ్యలేరు మావయ్య. ఎందుకంటే నీ అంతరాత్మకి తెలుసు ఈ ఇల్లు ఎవరిది, ఎవరి ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారు అనేది. ఏంటి కలవరిస్తున్నావా? కలలు ఎప్పుడు నిజం కావు. ఏంటా నవ్వు? సమాధానం చెప్పలేక నవ్వుతో కవర్ చేస్తున్నావా? ఆస్తి కోసం మీలా ఫైట్ చేయాల్సిన అవసరం నాకేముంది మావయ్య? మీరు అవునన్నా కాదన్నా కోడల్నయ్యాక ఇదంతా నాదే. పైగా మీరే కోడలిగా రాజముద్ర వేశారు. నేనంటోంది ఈ ఆస్తిని అందుకోవడానికి నువ్వు చేసిన తప్పుడు పనుల గురించి, హత్య చేసిన మా అమ్మా నాన్నల గురించి. ఇప్పుడు మీ నవ్వుకి అర్థమేంటి? ఓడిపోతున్నాను అనా, ఆల్రెడీ ఓడిపోయాను అనా? లేదు లేదు, ఇంత అమాయకురాలైన అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకున్నందుకు నాకే నవ్వొస్తోంది. చూడు, మీ అమ్మా నాన్నల్ని నేనే చంపాను. ఆ విషయం సునందుకు తెలీదా? తెలుసు, కానీ చెప్ప. అది స్త్రీ లక్షణం. భర్త నేరాలు చేసి వేలకు వేల కోట్లు సంపాదిస్తుంటే 100 కోట్లు చారిటీలకివ్వడం, లక్షల కొద్ది డబ్బు హుండీలో వేయడం తప్ప భర్త చేస్తున్న నేరాన్ని ఆపరు. కనీసం ఆ నేరాన్ని బయట పెట్టి శిక్ష కూడా వేయించరు. పురాణాల నుండి క్రీస్తు శకం 2020 వరకు వస్తున్న ఎవర్ గ్రీన్ ట్రెండ్ ఇది. ఆడవాళ్లంతా అలాగే ఉంటారనుకుంటే అది మీ పొరపాటు మావయ్య. తెలుసు, అందుకే నా జాగ్రత్తలో నేనున్నా.
నాలో మార్పు ఎప్పుడొస్తుందా అని చూస్తున్న సునందకి నాలో మార్పు క్రిస్టల్ క్లియర్గా సునందకి తెలిసేలా చేశా. ప్రస్తుతానికి సునంద నన్ను 60% నమ్ముండొచ్చు, కానీ తర్వాత నేనేసే ప్లాన్కి పక్కాగా 100% నమ్ముతుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 15 డేస్లో 15 రోజుల్లో సునంద సపోర్ట్తో నేను అనుకుంటున్నట్టుగా ఆస్తి మొత్తం నేహా పేరు మీద రాయిస్తా. ఆ తర్వాత నేను అది మ్యాటర్. అవును మరి మీరిదంతా చేస్తుంటే మేం చూస్తూ కూర్చుంటాం. మరి ఏం చేస్తావో మరి. మామయ్య, మీరు కొట్టదలుచుకున్న దెబ్బకి 15 డేస్ టైం ఉంది. నేను కొట్టబోతున్న దెబ్బకి 15 అవర్స్ కూడా టైం లేదు. అంటే ఏంటో రేపొద్దున చూద్దురు కాని. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మావయ్య. ఏ అత్త ముందైతే మీరు మారిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారో ఆ అత్త ముందే మీ ముసుగు తీయించి మీ అసలు రూపం బయట పెట్టబోతున్నా. దమ్ముంటే ఆపుకో మామయ్య. ఏం చేస్తావు? ఏం చేయగలవు? నేనేం చేయగలనన్నది రేపొద్దున కదా తెలిసేది. అప్పటిదాకా ఏం చేయగలనో ఆలోచిస్తూ గడపండి మామయ్య. మీరొక మాట అన్నారు, మీరు నేరాలు చేసి అలసిపోయాక నేను పుట్టానని. నిజమే, కానీ దాని అర్థమేంటో తెలుసా? ఈ సిరి పుడుతూనే మీ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. మీ స్టైల్లో చెప్పాలంటే అండర్స్టాండ్, బెటర్ యూ అండర్స్టాండ్. అత్తయ్యా, మీకెందుకు శ్రమ? నేను చేస్తాను కదా. నిన్నే చెయ్యొద్దంటున్నాను. ఉన్న పనివాళ్ళని తీసేసి నువ్వే పనిచేస్తున్నా. చూడు, పనిచేయక నేను ఎలా లావు అవుతున్నానో. మీకేంటి అత్తయ్యా, మీరెలా ఉన్నా బ్రహ్మాండంగా ఉంటారు. మీరు కొట్టదలుచుకున్న దెబ్బకి 15 డేస్ టైం ఉంది. నేను కొట్టబోతున్న దెబ్బకి 15 అవర్స్ కూడా టైం లేదు. ఏంటిది? రాత్రి ఏదేదో చెప్పింది, ఏం పట్టనట్టు ఇంత కూల్గా ఉంది. అత్తయ్య, దీప్తికి టొమాటో కర్రీ అన్నా దొండకాయ ఫ్రై అన్నా చాలా ఇష్టం. ఈరోజు దీప్తికి ఇష్టమైనవన్నీ చేద్దాం. దేనికి? ఊరికే. మామయ్య, కాఫీ కావాలా? నో. సరే. తను రాత్రి జోక్ చేసిందా? ఇప్పుడు చేస్తోందా? నన్ను దెబ్బ కొడతానని ఎలా? బిజినెస్లో అయ్యుండదు, పర్సనల్గా ఛాన్సే లేదు. ఇంట్లో వాళ్ళనా? దేవేంద్ర, అసలైన బాంబు పేలబోతుంది. వినడానికి రెడీగా ఉండు. రిషి, రిషి, వస్తున్నాను డాడ్. నేహా,
ఏంటి అంకుల్? దీప్తేద్రా పైన గదిలో ఉందా? పైన లేదు డాడ్. డాడీ ఏమైంది? దీప్తి ఎక్కడ? దీప్తి! ఏమైందండి? డాడ్, నిజానికి నిన్నలా పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. లాస్ట్ టైం కాబట్టి పిలుస్తున్నాను. ఐ గాట్ మ్యారీడ్ డాడ్. నేను సిద్ధార్థ్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడే గుళ్ళో అమ్మవారి సాక్షిగా తాళి కట్టాడు. ఈ పెళ్లి నీకిష్టం ఉండదని నాకు తెలుసు. సిద్ధుని దూరం చేయడానికి నువ్వెంత ట్రై చేసావో నాకు తెలిసిపోయింది. నేనింకా పసిపిల్లని కాదు దేవేంద్ర గారు. నన్ను మభ్య పెట్టడానికి మా కోసం అనవసరంగా ట్రై చేయకండి. మేం మీకింకా కనిపించాం. ఫర్ ఎవర్. మీరు చేసిన పనికి సిద్ధు మీ మోహం కూడా చూడనన్నాడు. దీనికి నేనే కారణం. ఇది ఒక న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ఇలాంటి బాధలు తప్పవు. కూతుర్ని నాకు తప్పదు కదా. అందుకే అమ్మ కోసం ఈ వీడియో పంపుతున్నాను. గుడ్ బై ఫర్ ఎవర్. సారీ అమ్మా. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. ఐ మిస్ యూ సో మచ్ అమ్మా. ఇదేంటి పిచ్చి పిల్ల ఇలా చేసింది? ఇలా ఎలా చేయగలిగింది? ఒక్కసారి ఆస్తి పంపకం జరిగిన తర్వాత నువ్వు, సిరి, సునంద మీ ఎవరితో నాకు పని లేదు. ఇక నీ చావు నీ కొడుకు చావు అంటావా? ఇక నా కూతురు దీప్తి నేనేం చెప్తే అది నమ్ముతుంది. అందుకే నీ కొడుకు సిద్ధార్థని పాత చెప్పులా విసిరేసి నేను చూపించబోయే సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడింది. దీప్తి ప్లీజ్, ఎక్కడికి? ఇంత తెలిసాక ఇంకా సైలెంట్ గా ఉండడం నా వల్ల కాదు వదినా. ఇప్పుడే డాడీతో ఈ విషయం తెలుసుకుంటాను. అలా చేస్తావని కాదు, నీకు నిజం చెప్పింది. మరి సిద్ధు మీద నీకున్న అపార్థాన్ని తీసేయడానికి, తన ప్యూరిటీని ప్రూవ్ చేయడానికి, మీ ప్రేమను గెలిపేయడానికి. ఇంత జరిగాక నువ్వే వారసురాలువని తెలుసుకున్నాక కూడా నా గురించి ఆలోచిస్తున్నావా వదినా? మావయ్య గారు నేరం చేశారు నిజమే, కానీ దానికోసం అత్తయ్య గారికి శిక్ష పడాలా? ఆవిడ ఐదోతనం తీసేయాలా? అప్పుడు మీ నాన్న చేసిన దానికి నేను చేస్తున్న దానికి తేడా ఏంటి దీప్తి? ఆయన తప్పు తెలుసుకోవాలి.
ఆ తప్పు తెలుసుకొని మారాలి. మారి మామయ్యగా మిగలాలి. సరే, దానికి ఇప్పుడు నేనేం చేయాలి వదినా? సిద్ధుని పెళ్లి చేసుకోవాలి. అయ్యయ్యో, ఏంటండి ఇది? మన దీప్తి మన ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకుంది. ఎందుకంటే ఇలా చేసింది? అయ్యయ్యో. ఆంటీ, అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? మీరే ఇలా అయితే ఎలా చెప్పండి? అయిపోయిందమ్మా, మొత్తం సర్వనాశనం అయిపోయింది. అయ్యయ్యో. ఎన్ని కలలు కన్నానో తెలుసా అమ్మా? దీప్తి పెళ్లి ఎంత వైభవంగా చేయాలనుకున్నానో తెలుసా? ఏ జన్మలో ఏం పాపం చేశామో కొడుకు పెళ్లి అలా జరిగిపోయింది, కూతురు పెళ్ళేమో ఇలా జరిగిపోయింది. అయ్యయ్యో, ఇదంతా నా కర్మ. అమ్మా, దీప్తి చేసింది తప్పని చెప్పలేను, నిన్ను బాధపడొద్దని చెప్పలేను. ఎందుకు చేసిందో, ఏ ఉద్దేశంతో చేసిందో తెలీదు. సిద్ధుని తను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ చేసుకున్న పద్ధతి మాత్రమే తప్పు. మీ పిల్లలుగా మేమిద్దరం మిమ్మల్ని మోసం చేశాం. సారీ అమ్మా. దీప్తి, దీప్తి, ఎంత పని చేశావు? అత్తయ్య, మీకు చెప్పేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు. కానీ ఒక విషయం ఆలోచించండి. మీరు కోట్లు ఖర్చు పెట్టి దీప్తి పెళ్లి చేయొచ్చు, కానీ కోరుకున్న మనిషితో జీవితాన్ని పంచుకుంటే వచ్చే సంతోషాన్ని, తృప్తిని ఒక్క క్షణమైనా తనకివ్వగలిగేవారా? ఇప్పుడు తనెక్కడున్నా తృప్తిగా ఉంటుంది. తల్లిగా మీకు ఈ బాధ ఇప్పుడే కాదు, రేపు మీరు పెళ్లి చేసి పంపినా సరే ఉంటుంది. కాదంటారా? ఇప్పుడు తనెక్కడున్నా తృప్తిగా ఉంటుంది. తల్లిగా మీకు ఈ బాధ ఇప్పుడే కాదు, రేపు మీరు పెళ్లి చేసి పంపినా సరే ఉంటుంది. కాదంటారా? కానీ అలా జరగడానికి కారణం ఈ మధ్య దీప్తి నీతోనేగా క్లోజ్గా ఉంటుంది. అవును. పెళ్లి విషయం కూడా నీకే ముందు చెప్పుంటుందిగా. మనకే చెప్పనప్పుడు కొత్తగా వచ్చిన కోడలికి ఎందుకు చెప్తుందండి? ఇదంతా నా తలరాత అండి, నా దురదృష్టం. అత్తయ్య, మీకు టాబ్లెట్స్ తీసుకొస్తాను. దీప్తి, ధైర్యంగా ఉండు సునంద. నేహా ఆంటీని లోపలికి తీసుకెళ్ళు. రండి. ఐ గాట్ మ్యారీడ్ డాడ్. నేను సిద్ధార్థ్ని పెళ్లి చేసుకున్నాను. రిషి, తీసుకోండి. రిషి, రిషి, ఏంటిది? ఇప్పుడేమైందని? ఏం లేదు. అరే, ఏమైంది రిషి?
నాన్నగారితో నేను చిన్నప్పటి నుంచి డిఫర్ అవుతూనే ఉన్నాను. నా టేస్ట్లు వేరు, ఆయన టేస్ట్లు వేరు. ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ప్రాణం. కానీ అమ్మలా కాదు. తను ప్రాణం అంతా నా మీద, దీప్తి మీద పెట్టుకుంది. భర్తగా ఆయనతో కన్నా పిల్లలుగా మాతోనే టైం స్పెండ్ చేసేది. ఆమె కోరుకున్నది ఒక్కటంటే ఒక్కటి కూడా మేమెవ్వరం తీర్చలేకపోయాం. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. రిషి, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటది? మీ అమ్మగారికి నన్ను కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదు, కానీ నువ్వు వాళ్ళని ఎదిరించి నా మెళ్ళో తాళి కట్టావు. ఎందుకు? నువ్వు మంచిదానివే, నీకు అన్యాయం జరగకూడదు కదా. మరి అదే రూల్ సిద్ధుకెందుకు వర్తించదు రిషి? అంటే సిద్ధు మంచివాడైతే, సిద్ధు దీప్తిలది స్వచ్ఛమైన ప్రేమైతే, సిద్ధు మెంటాలిటీ మంచిది కాదని డాడ్ క్లియర్గా చెప్పారు కదా. ఆయన పొరపాటు పడుంటే, ఆయనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పై ఉంటే,